నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక అంశం, ఒక కేసు సంచలనంగా మారింది. అదే ఫోక్సో కేసు. బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. నమోదైంది నమోదైంది కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు కూడా పోలీసులు బండి భగీరథను అరెస్టు చేయలేదు. మనం ఎందుకు వచ్చినామంటే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సామాన్యులు వర్సెస్ రాజకీయ నాయకులు అనుకోండి, లేదా పలుకుబడి ఉన్న వాళ్ళు అనుకోండి, వీళ్ళకి మధ్య నడుస్తుంది. కేసు అయ్యింది. బండి భగీరథ్ కూడా కరీంనగర్లో హనీ ట్రాప్ చేసిండ్రని ఆయన కేసు పెట్టిండు. సరే, ఏదైనా కానీ ఇక్కడ మైనర్ అమ్మాయి కేసు పెట్టింది, బండి భగీరథ్ పెట్టిండు. అది నిజానిజాలు ఎప్పుడు తెలవాలి? పోలీసుల విచారణలో తెలవాలి. ఇప్పుడు కేసు పెట్టింది కదా, ఎఫ్ఐఆర్ అయింది కదా, మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఈ బండి భగీరథను అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయాలి. ఇవన్నీ జరిగినాయంటే జరగలే ఇంతవరకు. ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇదే ప్లేస్లో బండి భగీరథ్ ప్లేస్లో ఒక సామాన్యుడు ఉంటే, లేదా ఒక అనామకుడు ఉంటే, లేదా ఒక రాజకీయ నాయకుడి కొడుకు కాకుండా ఉంటే, లేదా ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి కొడుకు కాకుండా ఉంటే ఇట్లే ఉంటుండేనా అనేది ప్రశ్న. అంటే సామాన్యులు వర్సెస్ రాజకీయ నాయకులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులు అన్నది నేను అందుకే ఇప్పుడు ఈ కేసు గురించి అంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సామాన్యులకు ఓ న్యాయం, సంపన్నులకు ఓ న్యాయమా? చట్టాలు ఎవరికి చుట్టాలు అవుతున్నాయి మనకు వినిపిస్తూ ఉంటుంది. అసలు చట్టాలు ఎవరి పక్షాన ఉన్నాయా అంటే 100% ఉన్నోళ్ళ పక్షాన, రాజకీయ నాయకుల పక్షాన, సంపన్నుల పక్షాన, బిజినెస్ మ్యాన్ల పక్షాన ఉన్నాయని మనం మాట్లాడుకుంటాం, వినిపిస్తూ ఉంటాయి. సామాన్యులకు మాత్రం అసలు ఉండదు అవకాశం. నువ్వు కేసు ఇప్పుడు పేట్ బషీరాబాద్లో కేసు పెట్టడానికి పోయింది కదా, ఫోక్సో కేసు. దాదాపు 8 నుంచి 9 గంటలు వెయిట్ చేయించారు. ఎందుకు వెయిట్ చేయించారు? బండి సంజయ్ కొడుకు కాబట్టి వెయిట్ చేయించారు ఆ మైనర్ బాలికను లేదా వాళ్ళ తల్లిని, ఇద్దరిని. అదే ఒక మామూలు మైనర్ బాలిక అయితే, సగటు మైనర్ బాలిక అయితే అట్లా వెయిట్ చేపిస్తారా? చేపియారు. ఏమంటే తీసేసుకుంటారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది, కథ అంతా అయిపోతుంది. ఎవరైతే నిందితుడు ఉంటాడో, ఆరోపించబడుతున్న వ్యక్తి ఎంబడే అరెస్ట్ చేస్తారు, విచారణ కొనసాగిస్తారు. కానీ బండి సంజయ్ కొడుకు విషయంలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇదే ఇప్పుడు సామాన్యుల మెదలును తొలుస్తుంది. ఏంది అన్యాయం? పెద్దోడికి ఓ న్యాయం, పేదోనికి అన్యాయం కాదా అని ప్రశ్నించుకుంటున్నాం. ఏదన్నా కానీ ఇప్పుడు బండి సంజయ్ కూడా ఏమంటున్నాడు, దర్యాప్తులో తేల్తాయి నిజానిజాలు. ఆయన ఇంకో మాట అంటున్నాడు, ఇంకో పొలిటికల్ స్టేట్మెంట్ చేసిండు. ఇది కేవలం నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నా మీద లేదా నా కొడుకు మీద లేదా నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన పొలిటికల్ స్టేట్మెంట్ చేసిండు. దాని పొలిటికల్ స్టేట్మెంట్కి ఇచ్చేసిపోయింది, అయిపోయింది. మరి ఎవరు చేస్తున్నారు? ఆయన ఎదుగుదలను ఓర్వలేక మరి వాళ్ళ బీజేపీ వాళ్ళే చేస్తున్నారా? బీజేపీ ఎంపీలే చేస్తున్నారా? లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేస్తున్నారా? మరి అది కూడా ఆయన్ని చెప్పాలి. లేదా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, లేదా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారా అనేది కూడా చెప్పాలి. గతంలో ఈటల రాజేందర్కి ఈయనకు మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అంటుండే. మీరు ఆరోపణలు కూడా చూసిండ్రు. బండి సంజయ్ వర్సెస్ ఈటల. ఓ రకంగా ధర్మపురి అరవింద్కు కూడా ఈయన అంటే కొంత పడదు అనే రూమర్లు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఇట్లా ఏమైనా వెనక ఉన్నారా? తెలియదు. ఎవరన్నా చేయని, ఏమన్నా చేయని, అవి రాజకీయ విమర్శలే అనుకుందాం. సరే, ఎదుర్కోలేకనే నిన్ను ఏదో చేసిండ్రనే అనుకుందాం. ఇప్పుడు ఫోక్సో కేసు నమోదు అది, నీ కొడుకుని అరెస్ట్ చేయాలి కదా. మెజిస్ట్రేట్స్ ముందు మైనర్ బాలిక యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలి కదా, విచారణ ప్రారంభించాలి కదా. కేసు నమోదైనప్పుడే అదే ప్లేస్లో నీ కొడుకు ప్లేస్లో ఒక సగటు మానవుడు లేదా సగటు ఓ పిల్లగాడు, నీ కొడుకు ఏజ్ పిల్లగాడే ఉంటే గట్లే ఉంటుందా? దీనికి సమాధానం చెప్పాలి బండి సంజయ్. అయితే బండి సంజయ్ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఇదే బీఆర్ఎస్ టైంలో ఏదో ఫోక్సో కేసుకు సంబంధించి ఒక మాట అన్నాడు. ఆ మాట అయిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడుతూ వినండి. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది.
మరి ఎందుకు రికార్డు చేయించలే? దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? విన్నారా? విన్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా. ఆ బాలిక యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పిండు కదా. వేరే ఎక్కడి నుంచో వచ్చి అత్యాచారం చేసిండా అని ఇవన్నీ ఎప్పుడు చెప్పిండు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిండు. మరి ఇప్పుడు నీ కొడుకుకు వర్తించదా? నీ కొడుకు వేరే దేశం వ్యక్తా, లేకపోతే ఏమైనా ఉగ్రవాదా, లేకపోతే ఇంకేదన్నా? మీ కొడుకే కదా, మీ తెలంగాణ రాష్ట్రమే కదా, భారతదేశానికి సంబంధించిన వ్యక్తే కదా, తెలంగాణ వ్యక్తే కదా, కరీంనగర్ బిడ్డనే కదా. మరి ఎందుకు విచారణ కొనసాగించలేదు? ఎందుకు నీ కొడుకును అరెస్ట్ చేయలేదు? ఎందుకు మైనర్ బాలికను ఆమె యొక్క మెజిస్ట్రేట్స్ ముందు ఆమె యొక్క వాయిస్ను రికార్డ్ చేయలేదు? ఇవన్నీ ప్రశ్నలే కదా. 3 నెలల నుంచి తొక్కి పెట్టే ప్రయత్నం చేసిండ్రట. 3 నెలల నుంచి కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిరట. అవతల మైనర్ బాలిక ఫ్యామిలీ కూడా ఉన్నత కుటుంబమేనంట ఆర్థికంగా. అందుకే వాళ్ళు కూడా ఎక్కడ వంగలే భయపడలే కూడా. వాళ్ళు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కే 3-4 ఫార్చునర్ కాలర్ పోయినరంట. ఇంకా ఈ బండి సంజయ్ బండి భగీరథ్ ఏం చెప్తా ఉన్నాడు? నన్ను బ్లాక్మెయిల్ చేసింది, లేకపోతే హనీ ట్రాప్కి గురి చేసింది, నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేసింది, అందుకే ఓ 50,000 కొట్టినని ఆయన చెప్తున్నాడు. ఫార్చునర్ కార్లు వచ్చిన వాళ్ళకు 50,000 లెక్కన? ఏంది ఇది? నేనేం చెప్పదలుచుకుంటున్నా, ఏం మాట్లాడదలుచుకున్నా అంటున్నంటే, సామాన్యులకు ఎందుకు చట్టాలు ఇట్లా ఉరుకొస్తాయి? ఎందుకు ఉరుకొస్తాయి? ఎందుకు పెద్దోళ్లకు లేదా రాజకీయ నాయకులకు ఎందుకు స్లోగా అవుతాయి? ఎందుకు పిల్లి నడక నడుస్తాయి అనేది నా ప్రశ్న. మీకు గమనించరా, ఆ మధ్యలో ఈ ఫన్ బకెట్ అనే ఒక పిల్లాడు ఉంటాడు, భార్గవ్ అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ అది కూడా చెప్తున్నా, భార్గవ్ అని అనుకుంటా ఆ పిల్లగాని పేరు. చిన్న వీడియోలు, నవ్వే వీడియోలు చేస్తాడు ఆ పిల్లాడు. ఫోక్సో కేసు నమోదు అయితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిసి విచారణ కొనసాగించి ఆ మైనర్ బాలిక యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాదాపు ఆ పిల్లానికి జీవిత ఖైదు పడ్డట్టుంది. సబ్జెక్ట్ కరెక్షన్ పడ్డది, అయిపోయింది. 20 ఏళ్ళ జైలు శిక్షనే పడ్డట్టుంది, 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. మరి ఎందుకు ఇక్కడ విచారణ కొనసాగుతలేదు? సరే తేలలే, నిజాలు తేలని, విచారణలో తేలాలి. ఏం లేకపోతే నిర్దోషిగా బయటికి వస్తాడు కదా. కానీ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేది ప్రశ్న. ఇలా డీజీపీ మౌనం వహించాడు, రేవంత్ రెడ్డి సర్కారు మౌనం వహిస్తుంది. బండి సంజయ్ ఏదో ట్వీట్ చేసిండు. ఏం ట్వీట్ అది? ఒకసారి చూద్దాం. అది ఒక్కసారికి ట్వీట్ చూద్దాం. ఇదిగో ట్వీట్. నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన. నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చలేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడు కట్టుకున్న నిరాశ, నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి నాయకుడిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరలేపాయి. రేపు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్ట చేయాలన్నదే ఆ కుట్రల వెనుకున్న అసలు లక్ష్యమని తప్పేదో ఒప్పేదో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది అని సత్యమేవ జయతే అని పెట్టాడు. ఇక ఈ ఆర్టికల్ కూడా మొత్తం కదే ఆయన చేసిన ట్వీట్కి సంబంధించింది. అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారని అంటున్నాడు. వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, సిగరెట్లు తాగేటివి, మందు బాటిల్ ముందలు ఉన్నాయి, అమ్మాయికి ఏదో అవి ఉన్నాయి. మీ కొడుకు ఎవరెవరినో కొడుతున్నాడు ఫటాఫటా గలీజ్ బూతులతోటి. ఏంది ఇవన్నీ? ఇవాళ కొత్తగా బండి సంజయ్ గారు, గతంలో కూడా వీడియోలు వచ్చినాయి కదా, కొట్టిండ్రు కదా, మీ అబ్బాయి కొడుతున్నాడు కదా. ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఇవాళ ప్రశ్న ఏంటంటే, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈయన ఏం చెప్తున్నాడు? రాజకీయంగా ఎదుర్కోలేక నేను మంచి స్థాయికి పోయినా కదా, అది జీర్ణించుకోలేక కొందరు కుట్ర చేస్తున్నారని అంటున్నాడు. ఆ కుట్ర ఎవరు చేస్తున్నారో మరి బీజేపీ వాళ్ళ ఎవరో చెప్పాలి. మీకు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏం చేస్తలేనట్లే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదో కలిసిపోయినట్లే కనిపిస్తుంది ఈ అంశంలో. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సామాన్యులకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం ఎందుకు? చట్టాలు మీకెందుకు చుట్టాలు అవుతున్నాయి, వీళ్ళకి ఎందుకు చట్టాలాగానే ఉంటున్నాయి? ఎందుకు పోలీసులు కేసు నమోదు చేసుకునే క్రమంలో మీ ఉన్నత వర్గాలు వస్తే, మీ ఉన్నత వర్గాల బిడ్డల మీద కేసు పెట్టడానికి వస్తే ఎందుకు
పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, చూసి చూడనట్లు ఉంటున్నారు. ఎందుకు సామాన్యులు అయితే ఎంబడే తీసుకుంటున్నారు, ఎందుకు సామాన్యులకు అయితే విచారణ ప్రారంభించి 20 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. మరి ఎందుకు బండి సంజయ్ గారి కొడుకుని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయాలనేది ప్రధాన ప్రశ్న. 100% చట్టాలు చుట్టాలు అవుతున్నాయి కొందరికి. ఇలా చెప్తా ఉన్నాడు ప్రతి ఆరోపణకు సమాధానం దొరుకుతుందని. సరే దొరకని, కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్న. చట్టంపై గౌరవం ఉంటే అరెస్ట్ చేయాలి కదా, లేవు, ఎవరికి గౌరవం లేదు. అందుకే మాటలు కోటలు దాటుతాయి తప్ప నిజాలు గడప కూడా దాటవు, చేతులు గడప కూడా దాటం అనేది సుస్పష్టంగా అర్థమైంది. ఇలా ట్వీట్ చేసినా ఏం చేసినా బహిర్గతంగా నీ కొడుకు యొక్క భాగోతాలన్నీ బయటకు వచ్చినాయి. పోలీసులు మాత్రం లేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా నిమ్మకు నీరెత్తినట్లు, చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. దీనిపై మీరు సామాన్యులుగా ఏం చెప్తారో కామెంట్ రూపంలో నిజంగా రాయండి. చట్టాలు నిజంగా ఎవరికి చుట్టాలని అనేది నిజంగా మనం మాట్లాడుకోవాలి, మీరు రాయాలి, మీరు చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.